మీ వారికి 2 సంవత్సరాలుగా కైనీది అంటాడు. ఓకే, ప్రాబ్లం ఏంటి? చెంపకి చిన్న కురుపు లాగొచ్చి అది హాస్పిటల్ తీసుకెళ్ళాం. 3వ కేమోకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కురుపు లాగొచ్చేసి మళ్ళీ నీరు కాస్త హోల్ పడిపోయింది. తెలిసిన మేడం ఉంటే నెంబర్ ఇచ్చింది, ఇక్కడైతే తగ్గిద్ది వెళ్ళండి. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? ధనలక్ష్మి. ఎక్కడి నుంచి చూస్తున్నారు? గుంటూరు దగ్గర గోరంట్ల నుంచి. ఓకే, పేషెంట్ ఎవరమ్మా? ఎం వెంకట్రావు. ఓకే, వయసు ఎంత ఉంటుంది? 37. ప్రాబ్లం ఏంటి? 39. ఓకే, ప్రాబ్లం ఏంటి? చెంపకి చిన్న కురుపు లాగొచ్చి అది గడ్డలాగా అయిపోయింది. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అక్కడ కరెంటు మామూలుగా కెమోలు పెట్టారు. 3వ కేమోకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది నడుముల దగ్గర. అక్కడ నుంచి వేదాంత హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మానిపోయింది పూర్తిగా. మళ్ళీ ఒక 4 నెలలకి అది చిన్న కురుపు లాగా వచ్చేసి మళ్ళీ నీరు కాస్త హోల్ పడిపోయింది. అందుకని ఇప్పుడు నాటుకోలు చేస్తాం. ఇక్కడ వేరే వాళ్ళు మాకు తెలిసిన మేడం ఉంటే నెంబర్ ఇచ్చింది, ఇక్కడైతే తగ్గిద్ది వెళ్ళండి, ఇబ్బంది ఏమి ఉండదు, బాగా చూస్తున్నారు ఆయుర్వేదం అని చెప్పి ఇంకెక్కడికి తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు మీ వారి రిపోర్ట్లు మా డాక్టర్ గారికి చూపించాము. ఏమన్నారు? ఇన్ని రోజులు గడిచింది కదా, ఒక 1 నెల రోజులు వాడిన తర్వాత దాన్ని బట్టి స్కానింగ్ అయి తీసి ఇంకే ఎలా ఉందో అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేద్దాం, ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఓకే, ఎన్ని నెలలుగా ఉంది మీ వారికి? 2 సంవత్సరాలుగా ఉంది. ఓకే, ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? కైనీది అంటాడు. ఓకే, దాని వల్లే వచ్చింది అనుకుంటున్నారా లేకపోతే ఎలా వచ్చింది? ఇంతకు ముందు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా లేదు. ఓకే, ఇప్పుడు మరి భోజనం ఎలా తింటున్నారు పేషెంట్? అన్నము మిక్సీకి వేసి ఇప్పుడు మామూలుగా జ్యూస్ లాగేస్తాం. ఓకే, అంటే నమిలి మింగలేరు. ఓకే, ఏం పని చేస్తారు? పెయింట్ మేస్త్రి. అయితే ఇప్పుడు మా డాక్టర్ గారు ఫుడ్ ఎలా తినాలి ఏంటి అని చెప్పారా? 1 నెల రోజులకి ఇచ్చారు. ఓకే, అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి వేసుకున్నాను. 3 పూటలు వేసుకోమన్నారు. ఏదైనా తిన్న తర్వాత వేసుకోండి. కూల్ డ్రింకులు మామూలుగా సోడాలు అవన్నీ పూర్తిగా ఆపేసేసి రాగి జావ అంటే సగ్గు బియ్యం జావ అలాంటి మంచి ఆహారం తీసుకుంటా వేసుకోమన్నారు. 3 పూటలు ఆపకుండా వాడండి, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పారు. ఓకే, మా ఆయుర్వేదానికి ఎందుకు రావడానికి కారణం ఏంటి? అంటే తగ్గిద్దనే నమ్మకంతో వచ్చాం. ఓకే, మీ నమ్మకం నిలబడుతుందమ్మా. మీ హస్బెండ్ కి తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తగ్గిన తర్వాత మళ్ళీ వీడియోలో కలుద్దాం. సరే మేడం, నమస్తే.